ఈ 2025వ సంవత్సరంలో మనందరం ఎక్కువగా వింటున్నటువంటి మాట ఏంటంటే, ఈసారి నవరాత్రి మహోత్సవాలు అనేవి 11 రోజుల పాటు ఉంటున్నాయి అని. 11, 9, 8 అని కాదు, నవరాత్రులు అనేది శాస్త్రం ఎలా నిర్దేశించిందంటే, హస్తా నక్షత్రంతో కూడుకున్నటువంటి పాడ్యమితో మొదలై శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి నవమి కానీ దశమి కానీ ఏ తిథి అయితే ఆ రోజు ఉంటుందో, ఆ నక్షత్రం ఉంటుందో ఆ రోజున ముగించాలి. ఇలా 9 రాత్రులు గడిస్తే నవరాత్రిగా శాస్త్రం నిర్దేశిస్తోందనమాట. అలా మనం ఈ 2025లో తీసుకుంటే మనకి 22వ తారీఖు సోమవారంతో ప్రారంభించి అక్టోబర్ 2వ తారీఖు దశమితో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రంతో మనకి నవరాత్రి ఉత్సవాలు అనేవి ముగుస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం కలశ స్థాపన కావచ్చు, అమ్మవారి పూజ కావచ్చు, ఉదయం 11 గంటల తర్వాత అయినా మనం పూజని ప్రారంభించుకోవచ్చు. ఇక ఉద్వాసన వచ్చేసి 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు సాయంత్రము సెమీ వృక్ష పూజ చేసుకున్న తర్వాత అమ్మకి ఉద్వాసన చెప్పేయచ్చు. ఇది ఈసారి నవరాత్రి విశేషం.